Education here at Sun can be an excellent choice for any students. ఒక ఇంట్లో నలుగురుంటే వాళ్ళ ఇష్టాల మేరకు 4 రకాల కంపెనీల ఫోన్లు వాడటం అన్నది సర్వసాధారణం. అయితే ఒకరి ఫోన్ ఛార్జర్ చెడిపోతేనో లేదంటే బయటకు వెళ్తూ ఛార్జర్ మరిచిపోతేనో మరొకరి ఛార్జర్ వాడుకునేందుకు వీల్లేని పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే మన ఫోన్ USB ఆ ఛార్జర్కు సెట్ కాదు కనుక. ఇలాంటి పరిస్థితి మన అందరికీ ఏదో ఒక రోజు ఎదురయ్యే ఉంటుంది. సో ఈ సమస్య నుంచి ప్రజలను బయటపడేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. అందుకు ఏం చేయబోతోంది? తిండి తినకుండా ఓ రోజంతా అయినా ఈజీగా గడిపేచ్చు, కానీ చేతిలో ఫోన్ లేకపోతే ఒక్క క్షణం కూడా గడవనంత స్థితిలోకి జనం జారిపోయారు. అటు ప్రభుత్వాలు కూడా ఫోన్ అన్నది ప్రజలకు ఓ నిత్యావసరంగా గుర్తించింది. దీంతో జనాలకు ఫోన్ల వాడకంలో తలెత్తే ఇబ్బందులను గుర్తిస్తూ వాటిని ఎలా పరిష్కరించాలి అన్న దాని మీద పెద్ద కసరత్తే చేసింది. ఆ క్రమంలో గవర్నమెంట్ ఓ నిర్ణయానికి వచ్చింది. మీ ఇంట్లో మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉందనుకుందాం, మీ కుమారుడికి యాపిల్ ఫోన్ ఉందనుకుందాం. ఈ 2 ఫోన్లకు ఒకే రకమైన ఛార్జింగ్ పోర్ట్ ఉండదు. ఏ ఛార్జర్కైనా సెల్ ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేయడమే పని. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లను ఛార్జ్ చేసేందుకు యాపిల్ ఫోన్ ఛార్జింగ్కు వాడే లైట్నింగ్ కనెక్టర్ పనికిరాదు. యాపిల్ ఫోన్ USB కనెక్టర్ చెడిపోతే ఆండ్రాయిడ్కు వాడే USB-C టైప్ సెట్ కాదు. ఈ 2 ఫోన్లే కాదు, దేశంలో సెల్ ఫోన్లను తయారు చేసే పలు కంపెనీలు తమకు ఇష్టమైన తరహాలో తమ ఫోన్లకు రకరకాలైన పోర్ట్లను ఫిక్స్ చేసి ఆ ఫోన్లు ఛార్జ్ చేసేందుకు ఛార్జర్లను, ఛార్జింగ్ కనెక్టర్లను అందజేస్తోంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకునేందుకు ఒకదాని సెల్ ఫోన్ కనెక్టర్ మరొక సెల్ ఫోన్కు సెట్ కాదు కాబట్టి ఛార్జింగ్ విషయంలో అప్పుడప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనిషికి నిత్యావసరమైన ఫోన్కు ఇలాంటి ఇబ్బందులు ఎదురవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఏ ఛార్జర్కైనా ఏ కనెక్టర్కైనా బ్యాటరీని ఛార్జ్ చేయడమే పని. కాబట్టి ఇక నుంచి ప్రతి సెల్ ఫోన్ ఉత్పత్తి కంపెనీ తాము ఉత్పత్తి చేసే ఫోన్లకు USB-C టైప్ పోర్ట్ను మాత్రమే అమర్చేలా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను అందజేసింది. యాపిల్ ఐఫోన్ 14 దాకా ఆ కంపెనీ లైట్నింగ్ కనెక్టర్నే తమ ఫోన్లకు ఫిక్స్ చేసింది. అయితే ఐఫోన్ 15 విషయంలో మాత్రం తన పంథాను మార్చేసింది. ఐఫోన్ 15 ఛార్జింగ్ కోసం USB Type-C పోర్ట్ను అమర్చింది. దీంతో అత్యవసర సమయాల్లో ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జర్తో అయినా యాపిల్ ఫోన్ను ఛార్జ్ చేసుకునే అవకాశం కలిగింది. ఇక నుంచి రాబోయే యాపిల్ ఫోన్లు అన్ని మోడళ్లకు USB Type-C మాత్రమే ఛార్జింగ్ పోర్టుగా ఉండబోతోంది. యాపిల్ కంపెనీయే కాదు, ఇక ఇండియాలోకి అమ్మకానికి వచ్చే ఏ కంపెనీ ఫోన్ అయినా సరే ఖచ్చితంగా దానికి USB Type-C కనెక్టింగ్ పోర్ట్ ఉంటేనే వాటికి అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. మరికొద్ది నెలల్లో ఆయా కంపెనీలకు అధికారికంగా ఈ ఆదేశాలను కూడా పంపనున్నట్లు తెలుస్తోంది. ఒక్క సెల్ ఫోన్లకే కాదు, స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, కెమెరాలు, హెడ్ ఫోన్లు మరియు హెడ్సెట్లు, హ్యాండ్ హెల్డ్ వీడియో గేమ్ కన్సోళ్లు మరియు పోర్టబుల్ స్పీకర్లు వంటి హార్డ్వేర్లో USB Type-Cని ప్రామాణిక ఛార్జింగ్ పోర్టుగా ఏర్పాటు చేయాలని ఆ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయబోతోంది. సో మీ ఇంట్లో ఎన్ని కంపెనీల ఫోన్లున్నా వాటికి ఒక రకమైన ఛార్జింగ్ పోర్ట్లు ఉంటాయి. కాబట్టి పని మీద బయటకు వెళ్ళినా ఏ సెల్ ఫోన్కు వాడే ఛార్జర్నైనా ఉపయోగించి మీ సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆదేశాలు సెల్ ఫోన్లు తయారు చేసే కంపెనీలకు షాకింగే అయినా చేయక తప్పదంటూ హెచ్చరిస్తోంది ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.